తోడ్కలు తీస్తాం. సోషల్ మీడియాకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్. ప్రజాసేవలో ఉన్న నన్ను తిడితే పర్వాలేదు, ఇళ్లలోని మహిళలు బూతులు తిడతారా, వారి భార్య చెల్లి తల్లిని తిడితే ఊరుకుంటారా, ఇష్టానుసారం పోస్టులు పెడితే చూస్తూ ఉండాలా అంటూ నిన్న అసెంబ్లీ వేదికగా రేవతిని అదేవిధంగా తన్వి యాదవ్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా మాట్లాడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సో వాస్తవంగా కూడా లకారం తోటి వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లల్ని తిట్టించడం అనేది మంచి పద్ధతి కాదు. చాలా విషయాలు మాట్లాడాలంటే ఈరోజు తిడితే రేవంత్ రెడ్డి తిట్టండి, తప్పే, అట్లా తిట్టకూడదు తప్పే, కానీ మీకు అంత ఆక్రోశం అంతలా మీకుంటే రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టండి. కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఇప్పుడు జనరల్గా ఈ పురుషాధిక్యత సమాజంలో ఏమవుతుందంటే చాలామంది క్లారిటీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లకారంతో తిట్టడం అలవాటైపోయింది. ఈరోజు ఒకరిని లకారంతో తిడితే ఆయన తిట్టినట్టు కాదు, వాళ్ళ తల్లినో లేకపోతే వాళ్ళ భార్యనో తిట్టినట్టు. అది మంచి పద్ధతి కాదు. సో తిట్టాలనుకుంటే ఆయన తిట్టండి, తిట్టాలనుకుంటే విమర్శలు చేస్తే చేయండి. కానీ ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళతోటి వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళని తిడుతూ వాళ్ళని ఉద్దేశించి ఈయన ఉద్దేశించి వాళ్ళని తిడతా అంటే కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఈరోజు అదే కేటీఆర్ భార్యను లేకపోతే కేసీఆర్ భార్యను అలా తిడితే ఎలా ఉంటుంది, బాగుంటుందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా కేటీఆర్ ఇలాంటి చిల్లర పనులు మానుకోవా, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా డబ్బులు ఇచ్చి మరి నువ్వు పెంచి పోషిస్తా ఉన్నావు వాళ్ళని, అందుకే వాళ్ళు అట్లా తిడుతూ ఉన్నారు. తప్పేమి లేదు. ప్రజల వ్యతిరేకత ఉన్నప్పుడు, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకోండి, తప్పేమీ లేదు. కానీ ఇష్టారీతిన డబ్బులు ఇచ్చి లకారంతో తిట్టించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు తిట్టిస్తూ ఉన్నారు, రేపు అదే తిట్లను మీ భార్యలకో మీ బిడ్డలకో లేకపోతే ఇంకెవరికో తిడతా అంటే ఎట్లా? ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సతీమణిని కానీ కేటీఆర్ సతీమణిని కానీ లేకపోతే కేసీఆర్ బిడ్డ కవితను కానీ ఇంకెవరినైనా కానీ, హరీష్ రావుకు కూడా ఒక బిడ్డ ఉన్నది, హరీష్ రావు కూడా వైఫ్ ఉన్నది, ఎవరినైనా ఈ రకంగా తిట్టించారా ప్రతిపక్ష నేతలు ఎవరైనా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అలా తిట్టడం తప్పు అనేది మేము కూడా చెప్తా ఉన్నాం, ఏకీభవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన ఒక నియంత్రణ అవసరం. ఈ సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవడం వల్ల విపరీతమైనటువంటి ప్రయత్నం వస్తున్నాయి. దానికి కఠినమైనటువంటి చట్టాలు రావాలని చెప్పేసి కూడా ఈరోజు మీడియా ముఖంగా మేమే చెప్తా ఉన్నాం, మీడియా అధినేతలుగా మేమే చెప్తా ఉన్నాం. బరాబర్ అట్లాంటి తప్పులు చేసినప్పుడు మమ్మల్ని అయినా వదలొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ మార్నింగ్ న్యూస్ లైవ్ వేదికగా నేను చెప్తా ఉన్నాను.